నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. యూపీ సర్కార్ యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ బాబాగా పేరు తెచ్చుకున్న తర్వాత అత్యంత పేద రాష్ట్రంగా ఉన్న యూపీ ఎలా అయితే ఎదుగుతూ వచ్చిందో అలానే బీజేపీ ఏ రాష్ట్రాలలో తమ కాషాయ జెండాను ఎగరవేసిందో ఆయా రాష్ట్రాలలో కూడా యోగి తరహాలో కఠినమైన నిర్ణయాలను తీసుకోవడంలో ముఖ్యమంత్రులు అదే విధంగా ఉండేలాగా ఆచితూచి ఎన్నుకున్నారట. దానికి ఉదాహరణలు అనేకం చెప్పుకోవచ్చు. బీజేపీ పాలిత ప్రాంతాలకు సంబంధించి యూసీసీ కానివ్వండి, లేకపోతే మిగిలిన చట్టాలు తీసుకురావడంలో కానివ్వండి, అక్రమ మత మార్పిడుల విషయంలో కానివ్వండి, ఆయా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు గతంలో మునుపెన్నడూ జరగలేదు అంటూ సోషల్ మీడియా వేదికగా చర్చకు కారణమైంది. ఇప్పుడు రాజస్థాన్లో మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ రాజస్థాన్ సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి చర్చ నడుస్తోంది. అదేంటంటే ప్రభుత్వ ఉద్యోగాల నుండి 2 కంటే ఎక్కువ మంది పిల్లలున్న అభ్యర్థులను మినహాయించి రాజస్థాన్ నియమాన్ని ఎస్సీ సమర్థించింది. 2 కంటే ఎక్కువ పిల్లలున్న అభ్యర్థుల విషయంలో రాజస్థాన్ సర్వీస్ రూల్స్ యొక్క నిబంధనల చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించిందట. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తా. ప్రభుత్వ ఉద్యోగాల నుండి 2 కంటే ఎక్కువ పిల్లల్ని కలిగి ఉన్న అభ్యర్థులను మినహాయించి రాజస్థాన్ సర్వీస్ రూల్స్ యొక్క నిబంధన చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించింది. 2 పిల్లల కంటే ఎక్కువ మంది ఉన్నారనే కారణంతో రాజస్థాన్ పోలీసులో కానిస్టేబుల్ పదవికి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించిన మాజీ సైనికుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. హర్యానాలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత షరతుగా ప్రవేశపెట్టిన కొంతవరకు ఇదే విధమైన నిబంధనను గతంలో 2003లో సుప్రీంకోర్టు సమర్థించిందని జస్టిస్ దీపాంకర్ దత్తా, కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అక్టోబర్ 2022లో రాజస్థాన్ హైకోర్టు రాజస్థాన్ వివిధ సర్వీస్ రూల్స్ 2001 పాలసీ పరిధిలోకి వస్తుందని మరియు ఎటువంటి జోక్యాన్ని కోరుకోదని పేర్కొంటూ అప్పీల్దార్ పిటిషన్ని స్వీకరించడానికి నిరాకరించింది. అప్పీల్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు హైకోర్టు తీసుకున్న అభిప్రాయంలో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణం లేదని పేర్కొంది. జావేద్ మరియు ఇతర వర్సెస్ హర్యానా రాష్ట్రానికి చెందిన 2 కంటే ఎక్కువ మంది పిల్లల్ని కలిగి ఉన్న అభ్యర్థులను అనర్హులుగా చేసే వర్గీకరణ వివక్షత లేనిది మరియు రాజ్యాంగంలో అంతర్వైరస్ అని సుప్రీంకోర్టు నిర్దేశించింది. కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడం ఈ నిబంధన యొక్క అర్థంగా చెబుతుంది. మొత్తానికి ఏదైతే రాజస్థాన్లో 2 పిల్లలకు సంబంధించి 2 పిల్లల కంటే ఎక్కువ ఉండడానికి సంబంధించి ఉద్యోగాల విషయంలో రాజస్థాన్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఇందులో ఎలాంటి వివక్షత లేదు. ఏదైతే జనాభా నియంత్రణ దృష్టిలోనే ఇవన్నీ తీసుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల నుంచి 2 కంటే ఎక్కువ పిల్లల్ని కలిగి ఉన్న అభ్యర్థుల్ని మినహాయించింది రాజస్థాన్ సర్వీస్ రూల్స్. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా కోర్టులకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఈ నిబంధనను సమర్థిస్తూ చెప్పింది. ఇది రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయం అయితే ఒక పెను సవాల్ లాంటి నిర్ణయమే అంటూ అభివర్ణిస్తున్నారు. కొన్ని సందర్భాలలో అభివృద్ధి పంతాలో ముందుకు వెళ్ళాలి అంటే తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉండాలి. ఆ కఠినమైన నిర్ణయాలు ఆ రోజుకు బాధను మిగిల్చినా రానున్న రోజుల్లో బంగారు భవిష్యత్తునిస్తాయి అని మనం కొన్ని విషయాల్లో విన్నాం. ఇది కూడా అలాంటిదే. ఎక్కడైతే మన దేశం ప్రపంచంలోనే జనాభాలో మొదటి స్థానంలోకి రీచ్ అయింది. జనాభా కంట్రోల్ విషయంలో కొంత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు, ఇంకోటి కూడా ఎక్కువ మంది సంతానం ఉంటే వచ్చే జీతాలు సరిపోకపోతే అక్రమాలకు పడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే 2 పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరు అవినీతి చేయరా, లంచాలు తీసుకోరా, అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే తీసుకుంటారంటే అందరూ తీసుకుంటారు. కాకపోతే ఖర్చులు పెరుగుతుంటే అవసరాలు కూడా పెరుగుతాయి కదా, ఆదాయం కూడా పెరగాలనిపిస్తుంది కదా. ఆ కోణంలో తప్పులు జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉండే అవకాశం ఉంటుందని కూడా చాలామంది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడంతో మోదీ, అమిత్ షా చాలా వ్యూహాత్మకంగా దేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి కాషాయ జెండా ప్రతి రాష్ట్రంలో ఎగరడానికి ఒక పవర్ఫుల్ వెపన్ లాంటి ముఖ్యమంత్రులను నియమిస్తున్నారు. ప్రతి ఒక్కరూ యోగి బాటలో వెళ్తే మిగిలిన రాష్ట్రాల్లో అలాంటి ముఖ్యమంత్రులు రావాలని ఆదర్శంగా తీసుకుంటే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు కూడా కాషాయ జెండా బీజేపీ ఎగరవేయడం ఖాయం. కాబట్టి ఇలాంటి కఠినమైన నిర్ణయాలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ వాటిని అమలు చేయడంలో బీజేపీ రాష్ట్ర పాలిత ప్రభుత్వాలు సఫలమవుతున్నాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి?
ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు చేసుకునే చిన్న సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి చాలా బూస్ట్ ఇస్తుంది. మన ఛానల్ ద్వారా మంచి మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను అనిపిస్తే ఖచ్చితంగా మీ స్నేహితులతో, మీ చుట్టుపక్కల వాళ్ళతో, మీ బంధువులతో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో మీరు అందించే చిన్న సహకారం కూడా మన ఛానల్ ఇంకా అభివృద్ధి చెందడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు అకౌంట్ డీటెయిల్స్తో పాటు ఫోన్పే, గూగుల్ పే నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. మీకు తోచిన హెల్ప్ చేయడం ద్వారా త్వరలోనే డిజిటల్ స్క్రీన్తో మీ ముందు ఇంకా మంచి మంచి విషయాలను అందించడానికి నాకు, మన ఛానల్కి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారని మరొకసారి చిన్న విన్నపం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.